ఇందాక నువ్వు అన్నట్టుగా మీరు ఇద్దరు యాక్టర్స్ కదా, యాక్టర్స్ కి నవరసాలు ఉంటాయి. ఫస్ట్ నువ్వు చెప్పు, తర్వాత నువ్వు చెప్పు. ఇది నవరసాలు మనకు తెలియదు. నవరసాలు అంటే ఉప్పు, కారం, నూనె, అల్లం, గవి. ఉప్పు, కారం, నూనె, పసుపు, జీలకర్ర, ఆవాలు, మెంతాలు, నిమ్మకాయలు, పుదీనా అని అంతే. నవరసాలు అంటే 9. తెలియమని ఎవరైనా తెలుసుకోండి. ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, ఆవాలు, పుదీనా, నిమ్మకాయలు, హనీ. తేనె కాదురా, బెల్లం అన్నదే. హనీ అంటే బెల్లం రా. హనీ అంటే ఏంటి? తేనె. వాడిని అడుగు చెప్తాడు. హనీ అంటే ఏమదిరా? బెల్లం కాదురా. హనీ అంటే చెట్ల మీద చాని. జాగిరి అంటే ఏంటి? జాగిరి అంటే జండు బామ్. అదే వస్తుంది, ఇది వస్తుంది. జాగిరి అంటే జండు బామ్ వస్తుంది. నీ జాగి రారా అని అంటారు. అట్లా అంటారు. అట్లే తమ్ముడు కదరా, వద్దులే. రియల్ ఎస్టేట్ అంటే? రియల్ ఎస్టేట్ కట్టి నీళ్ళను అమ్ముతాడు. కట్టి నీళ్ళను. ఓకే. అయితే నువ్వు ఇప్పుడు ఇన్స్టాలో బాగా ఫేమస్ అయినావు కదా, నీకు డబ్బులు వస్తాయి కదా? వస్తాయి. దాంతో ఫ్యూచర్ లో ఏం కొందాం అనుకుంటున్నావు? కారు, బైకు, ఇంకా అంతే. ఇక ఇల్లు ఒకటి. ఇల్లు ఏడ కొంటావు? కొత్తపేటలో. ఇంకేడా? ఫ్లాట్ కొంటావా, ప్లాట్లు కొంటావా, ఇల్లు పెద్ద విల్లా కొంటావా? జాగా ఎన్ని ఎకరాలు? 2-3 ఎకరాలు కొంటా. ఏం చేస్తావు 2-3 ఎకరాల? ఇల్లు కడతా, ఫ్లైట్ బి కొంటా, చాప్టర్ ఫ్లైట్ గాలి మోటార్ అది కొనని బి ఎయిర్పోర్ట్ చేస్తా ఇంటికాడ. అందుకని 5-6 ఎకరాలు జాగా ఉంటా. 5-6 ఎకరాల్లో నీకు ఇల్లు, ఎలిప్యాడ్ కూడా వస్తుంది. అంటే ఎలిప్యాడ్ మామూలుగా గ్రౌండ్ ఫ్లోర్ లో, ఫస్ట్ ఫ్లోర్ లో పెట్టిస్తాం కదా, నువ్వు ఎందులో పెట్టిస్తావు? నీకు గ్రౌండ్ ఫ్లోర్ లో పెట్టిస్తా. ఓకే. పైనుంచి వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్తుందా? ఆన్నే షిఫ్ట్ అవుతుంది, అంతే. దిగుతుంది ఆన్నే. నువ్వు వేరే దేశానికి వెళ్ళాలి కదా, పైనుంచి వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్తుందా? ఆడికి వెళ్ళి డైరెక్ట్ వెలుగుతుంది. అట్లాంటివి చేపిస్తా. ఇక్కడ కాదు, నార్త్ కొరియా దేశంలో తయారు చేపిస్తా. ఏమంటావు మోహన్? నీకు మీ తమ్మునికి ఆనికేమో వస్తాయి, నేను చెప్పింది అర్థం కాదు. నువ్వేం చేస్తావు వచ్చే పైసలతో చెప్పు? పైసలే వస్తలేవు. వస్తలే ఇప్పుడు? ప్రమోషన్స్ వస్తలే మీకు? బర్త్డే విషెస్ కి 500 తీసుకుంటా. వేస్ట్. నేను తీసుకుంటా 500 రూపాయి కూడా వస్తాయారా? వస్తేరా ముందలాను, ఇప్పుడు కాదు. వస్తేరా 500 ఎందుకు రావరా? ఇట్లా నడిపే ఇట్లా పోయి విమానం కొంత కావుదే. అదే ఇంకా వస్తున్నాయి కానీ వచ్చిన బెట్టింగ్ యాప్ల మీద ప్రమోషన్ వీడియోస్ వస్తున్నాయి కానీ నేను చెయ్యి అట్లాంటి యాప్ల మీద. నలుగురికి సహాయపడే చెయ్యాలి. బెట్టింగ్ 500, ఇంటర్వ్యూకి 500, అవికి 500, అన్ని 500 దమ్ చేయి. అది ఇంత పైతు కొను. ఇట్లా పోయి మీ ఇంటికి గుద్దేసి వెళ్ళిపోతుంది. కొత్తవే కానీ అప్పట్లో మాది పెద్దగా దానికి ఇదికే లేదు. దాన్ని లేపుకొని వెళ్ళిపోతుంది. ఇండిపెండెన్స్ డే అంటే ఏంట్రా? ఇండిపెండెన్స్ డే జెండా అందరం. రిపబ్లిక్ డే అది జెండా అందరం. ఇండిపెండెన్స్ డే అంటే ఇంటితో జరుపుకునే పండుగని ఇండిపెండెన్స్ డే. రిపబ్లిక్ డే మనకు ఇంకేదో. రిపబ్లిక్ డే అంటే January 26 జరుపుకుంటాం. అదేనా? 26 రిపబ్లిక్ డే మనకి, August 15 కి ఇండిపెండెన్స్ డే. సో ఇండిపెండెన్స్ డే దేనికి అంటాం? ఏంది ఎందుకు అంటాం? ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల్ని కొట్టినారుగా, మనం వాళ్ళని కొట్టాలని ఎలా కొట్టినాం. అప్పుడు నువ్వు ఉట్లేను, మా తాతలు ఎలా కొట్టినారు. నైట్ 12 గంటలకు వచ్చి మన స్వాతంత్రం. మనం నైట్ ఏం జరుపుకోవాలని పొద్దుగా జరుపుకుంటాం August 15 కి. ఓకే. అంటే 14కి వచ్చిందా? 14కి వచ్చింది నైట్. అప్పుడు అందరూ అంటారుగా, అప్పుడు జెండా ఎవరు ఎగిరే. తెలుగులో ఏమంటారు ఇండిపెండెన్స్ డే ని? జెండాంధ్రం అంటారు. రిపబ్లిక్ డే ని దాని జెండాంధ్రం అంటే దినోత్సవం. సరే, వాడు గణతంత్ర దినోత్సవం అని చెప్పారు కరెక్ట్ గా. ఇండిపెండెన్స్ డే చెప్పు. ఇండిపెండెన్స్ డే జెండాంధ్రమేగా. దీనికి జెండా వేస్తాం, దానికి జెండా ఎగిరేస్తాం. మరి స్వతంత్ర దినోత్సవం? స్వతంత్ర దినోత్సవం అదే August 15 కి జరుపుకుంటాం. నాకు చేస్తుంది మళ్ళా ఇంటర్వ్యూ ఫోన్ చేస్తున్నాడు చూడు, అట్లా మాకు ఇంటర్వ్యూ. సెలబ్రిటీ మీరు ఎందుకు ఎలా ఫీల్ అవుతారా? గర్వంగా ఇంట్లో ఇప్పుడు మన లైఫ్ లో మనకి ఫ్రెండ్స్ ఉంటారు కదరా, యూజువల్ గా మీకు నాకు అందరికి ఉంటారు. నా ఫ్రెండ్స్ అయితే కొంతమంది మోసం చేస్తారు. సో చాలా మంది, కొంతమంది దానం చేస్తారు. దానమా? సానమ్మ వాడికి కూడా అర్థం కాలేదు. దానం. ఓకే, దానం ఇస్తారు మనకు కావాలి. ఓకే, ఏమైనా కావాలంటే ఇస్తారు. సరే, మోసం చేసేటోళ్ళకి నువ్వేం చెప్తావురా? ఇదే ఇస్తారు. ఇది పెద్ద మోసం చేసిన
దోస్తు వాళ్ళు వాళ్ళతో కలవద్దు, దూరం ఉండాలి. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మా వ్యూయర్స్ కి చెప్పు, ఎవరైనా ఏమంటారు మోసం చేసే వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? వాళ్ళని దేకొద్దు, వాళ్ళ నెంబర్ బ్లాక్ చేయాలి. ఎవరైనా చేసినారా మీకు? నాకు చేసిన నంబర్ బ్లాక్ లో చేసిన. అదే మామ నువ్వు మోతం చేయకదా, మోతం చేసి మీనుకోయినాక కలుస్తావు, దేవుడు కలుస్తావు తెలుసుగా. మొమ్మ ఇది చెప్పిందంటే కరెక్టే ఉంటుంది. పైకి తినలేదు అంతే చెప్పినావు గీత పళ్ళు అవదేమో దాకా ఏం అవదే ఎందుకు వచ్చినా రాలేదు. అత్తానా ఓకే మమ్మ. నీ వీడియోస్ లో ఒక వీడియో చూపిస్తాను నీకు ఇప్పుడు. వద్దాక నువ్వు ఒక అమ్మాయిని బాగా తిడుతున్నావు. ఎందుకు తిట్టినావు ఆ అమ్మాయిని? నేనే పుట్టినా ఇన్ని తిట్టింది కాబట్టి ఇది తిట్టింది. చాలా గలీజు తిట్టినావు అమ్మాయిని. చూపెత్తు. ఎందుకు అమ్మాయిని నువ్వు గలీజు తిడుతున్నావురా? పేరు పేరు చెప్పలేదు, మామూలుగా తిట్టినావు. గీత వీడియో చూపెత్తు. ఇప్పుడు ఆదోళ్ళు లవ్ చేతి మొత్తం చేతుంది అతోంటి నమ్మకాంది బో దోతులని నమ్ముంది ఎత్తుకొని చూసుకుంటారు. నాకు ఈ వీడియో మొత్తం 10 సార్లు చూసినా అర్థం కాలేదు. ఎందుకు చెప్పవా అసలు ఏముంది తిట్టినావు? నాకు ఎప్పుడు అట్లా అనిపిస్తే అట్లా చేస్తా. ఇప్పుడు నాకు లవాళ్ళు మొత్తం చేసింది అనుకో, లవాళ్ళ మీద తిస్తా. దోతులు మొత్తం చేసిందంటే దోతులని నమ్ముంది లవాళ్ళు మొత్తం చేసి లవాళ్ళని నమ్ముంది దోతులని అంతా అత్తే దిమాక్ మైండ్ దిమాక్. మనకి కార్మికుల దినోత్సవం తెలుసా? May 1 చేసుకుంటాం. కార్మికుల దినోత్సవం చేసుకుంటాం కదా. అదే ఇటువంటి అది ఏమి ఉద్దేశితో చెప్పని కదా అటువంటి అడగకు. అట్లా కాదు, వాడు ఇంటర్ చేశారు కదా, జనరల్ నాలెడ్జ్ ఎక్కువ అని విన్నాను వాడు గురించి. అదే వానికి జనరల్ నాలెడ్జ్ కాదు, ఇంటర్ నాలెడ్జ్ ఎక్కువకి. ఇంటర్ నాలెడ్జ్ అంటే? ఇంటర్ నాలెడ్జ్ అంటే ఇంకే తెలుసు. ఇంటర్ చదివితే ఇంటర్ నాలెడ్జ్. ఇంటర్ నాలెడ్జ్ అంటే ఏందిరా? ఇంటర్ చదివిన వాళ్ళు ఇంటర్ నాలెడ్జ్ ఉంటుంది. అవుటర్ నాలెడ్జ్ అంటే చదవని వాళ్ళు ఈ నాసుంటోళ్ళు. నేను చదవలేనారా అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళు అంటే దేశం ఇచ్చి అతనికి పోయినా అవుట్ ఆఫ్ కంట్రీ అది అందరు నాలెడ్జ్. అవుట్ ఆఫ్ కంట్రీ ఏమంటారు? దుబాయ్ అంటే మనకు అంత దుబాయ్. ఇంటర్ ఇండియాలో ఉండే వాళ్ళని ఇండియాలో ఉన్న వాళ్ళు అంటారు. ఇన్కమింగ్ కాల్ అని అవుట్ గోయింగ్ కాల్ అని మనకి 2 ఉంటాయి. ఇన్కమింగ్ కాల్ అంటే ఏంటి? మనకు వచ్చే కాల్స్. ఓకే. అవుట్ గోయింగ్ కాల్స్ అంటే పోయే కాల్స్. కానీ బ్లాక్ చేసినాం ఇప్పుడు ఆ కాల్స్ అన్ని. బ్లాక్ చేసినారు. అది ఇందాక చెప్పిన బ్లాక్ కలర్లో ఉంటే బ్లాక్ కాల్స్. ఓకే సరే. నువ్వు 10th చదువుకుంటావు కదా, మనకి పోయమ్స్ చెప్తారు కదా, ఒక పోయం నా కోసం చెప్పరా? APPL యాపిల్ అదేగా పోయం, అదేగా. BALL బాల్, CAT క్యాట్, DOG డాగ్, అదే పోయం. మరి జానీ ఎస్ పాప వాటిని ఏమంటారు? అవి లెసన్స్. అవి జానీ ఎస్ పాప లెసన్స్, APP యాపిల్, BAL బాల్ పోయమ్స్. ఓకే ఓకే. మరి స్టోరీస్ ని ఏమంటారు? కథలు. టెక్స్ట్ బుక్ లో చదివే కథలు స్టోరీ చెప్తారు. ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ అంటుందా? ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ మన స్టోరీ పెడితే చూస్తారు. మాది అదే చెప్తుంది అక్క, ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెడుతుంది. ఇన్స్టాగ్రామ్ స్టోరీ స్టోరీస్ అంటారా? ఇంకేమంటారు? ఓకే, బుక్ లో ఉన్న స్టోరీస్ ని పద్యాలు అంటారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీ పద్యాలు అంటారు. వీటిని ఇన్స్టాగ్రామ్ స్టోరీని పద్యాలు అంటారు. ఓకే, మేము అంటున్నాం అట్లా, మేము అంతలేము. నేను తెలియక మిమ్మల్ని అడుగుతున్నాను రా, స్టోరీస్ అంటే ఏంటి అని. స్టోరీస్ అంటే ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెడతామా, అది స్టోరీ. ఓకే, మరి బుక్ లో ఉన్న స్టోరీస్ ని అయితే కథలు అంటారు. కథలు చెప్పుకుంటాం అంటారు. అదే కథలు ఇవి చెప్పుకుంటాం. ఓ కథలు చెప్పుకునేదాన్ని కథలు అంటారు. ఓకే, పాదయాత్ర అంటే ఏంది? నడుచుకుంటే పోయేది. చెప్పులు నెత్తి మీద పెట్టుకొని పోయే వాళ్ళనే పాదయాత్ర. నెత్తి మీద చెప్పులు పెట్టుకుని పక్కకు పీడుస్తారు చెప్పులు. పక్కకు దేదు బే మా అతే. ఓకే, మీరు గుడ్లకి వెళ్తారా? వెళ్తాం. వెళ్ళి ఏం మొక్కుకుంటారా దేవుణ్ణి? మనసులో చెప్పుకుంటాం, అది బయట చెప్పుకొని నిలవేరేది కోరిక. ఎరవేరదా? నిలవేరేది అంటే కోరిక ఫలించదు. ఫలించడం అంటే ఏంది? మనం చెప్పిన ఇప్పుడు దేవుని చెప్తామా, అది ఫలించదు. దేవుడు తీసుకో. ఫలించడం అంటే ఏంటి తెలియదు, నేను ఎప్పుడు వినలేదు ఆ వర్డ్ని. ఫలించడం అంటే ఏంటి? పుట్టుక. ఓకే, మనం పుడతాం కదా, అదే మనం హ్యాపీ బర్త్డే అవుతుంది కదా, దాన్ని ఏమంటారు? దాన్ని జన్మదిన శుభాకాంక్షలు. ఫలించడం అంటే పుట్టుక. ఇప్పుడు ఒక ఫ్రూట్ వస్తుంది కదా బయటికి, దాన్ని ఏమంటారు? వచ్చిన ఫ్రూట్ అంటారు. అది బయటకి వస్తుందిగా, వస్తే మనం తింటాం అయిపోతుంది. సరే, అదే దాన్ని ఏమంటారు? అట్లా వచ్చిపోయే ఫ్రూట్. వస్తుంది పోతుంది మళ్ళీ వస్తుంది. వచ్చిపోయే ఫ్రూట్.
మీ రీల్స్ని ఇంకా ఎవరు ఫాలో అవ్వని వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారా? ప్లీజ్ ఫాలో మీకు తెలుసు కానీ మీ చుట్టూ మోడల్ కొత్తపేట ఇట్లా చెప్పేసి షార్ట్ కట్. హాయ్ ఫ్రెండ్స్, మోహన్ గారు అంతే తెలుసు కదా, ముద్దలు కలిపే వీడియోలు ఉంటాయి, ఫాలో కొట్టు. కానీ ఇంట్లో కదా వీడియో పెట్టకు, పెట్టినావా నీవు మన మాతకు తెలుసుగా మా మైదంటారా బాబు. ఫాలో కొట్టు, పైసలు పట్టు, పైసలు వద్దు కానీ పైసలు మా తండ్రి ఫాలో కొట్టు, పని విను.